దోసలు సాగకుండా క్రిస్పీగా రావాలంటే దోస బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి కదా. సో పర్ఫెక్ట్గా దోస బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇలా కరెక్ట్ కొలతలతో దోస బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోండి. దోసలు అనేది కరకరలాడుతూ చాలా క్రిస్పీగా ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా ఈ దోశలు కరకరలాడుతూ కోసం రైస్ని యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ వచ్చేసి 3 గ్లాస్ దాకా రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏ గ్లాస్తో రైస్ని అయితే యాడ్ చేసుకుంటున్నారో సో అదే గ్లాస్తో మిగిలినవి కూడా యాడ్ చేసుకోవాలి. సో 3 గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ దాకా మినపగుళ్ళను యాడ్ చేసుకోవాలి. 1/4 గ్లాస్ దాకా శనగపప్పును యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే 1 స్పూన్ దాకా మెంతులను యాడ్ చేసుకోవాలి. కొంచెం అన్నం కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే అన్నం ప్లేస్లో నానబెట్టినటువంటి అటుకులను కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఎర్లీ మార్నింగ్ కల్లా దోస బ్యాటర్ అనేది మంచిగా పులిసిపోయింది. అండ్ అలాగే క్వాంటిటీ కూడా డబల్ అయింది కదా. సో చూసారు కదా, దోస బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ దోస బ్యాటర్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని దోసలు